వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ధర్మవరం పట్టణం ఇందిరమ్మ కాలనీలో తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు నేరాల నియంత్రణలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు ఇన్ఛార్జి డీఎస్పీ నరసింగప్ప తెలిపారు. అనుమానితుల ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి పాత నేరస్తులను కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ ఆపరేషన్ లో భారీ సంఖ్యలో పోలీసులు పాల్గొన్నారు. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం గోలెటిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎండాకాలం రాగానే ఆవులను గాలికి వదిలేయడం వల్ల పచ్చిగడ్డి దొరక చిత్త కుప్పలో ప్లాస్టిక్ కవర్లను తింటున్న ఆవులు అనారోగ్యానికి గురవుతున్నాయి. ఈ దృశ్యాన్ని చూసిన ప్రజలు ఆవు యజమానులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూగ జీవులను పట్టించుకునే నాదుడే లేడా అని ప్రశ్నిస్తున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే సమాజంలో సమానత్వం, విద్య, మహిళా సాధికారత కోసం చేసిన జీవితాంతం పోరాటం చిరస్మరణీయమని ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి కొనియాడారు. నరసన్నపేట టీడీపీ కార్యాలయంలో ఆయన జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రతి ఒక్కరికి విద్య అందాలని, సమాజంలో సమాన హక్కులు కలగాలని, ఆయన ఆశయ సాధనకు అందరూ కట్టుబడి ఉండాలని సూచించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు శ్రీ అలంకారంలో గజ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఉభయ దేవర్లను ఉత్సవపీఠంపై ప్రతిష్ఠించి అర్చన, నివేదన, మంగళహారతి నిర్వహించి ఆలయంలో గ్రామోత్సవాలు జరిపారు. రంగురంగుల పుష్పాలతో స్వామివారికి ప్రత్యేక అలంకారం చేశారు. శనివారం మార్కాపురం భక్తులతో కిటకిటలాడింది. గుడ్లూరు మండలం మోచర్ల గ్రామ సచివాలయాన్ని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. మొత్తం 11 మంది సిబ్బందిలో కేవలం ఒక డిజిటల్ అసిస్టెంట్ మాత్రమే విధుల్లో ఉండగా మిగిలిన వారు సంతకాలు చేసి వెళ్లిపోయినట్లు ఎమ్మెల్యే గుర్తించారు. ముగ్గురు సమావేశానికి వెళ్లినట్లు తెలిసినా మిగతా వారిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై మెమోలు జారీ చేయాలని ఎంపీడీఓకు ఆదేశించిన ఎమ్మెల్యే వారి పనితీరుపై కలెక్టర్కు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. రెడ్డిగూడెం మండలం వ్యాప్తంగా సుమారు 8,000 ఎకరాల్లో దాల్వా పంటను రైతులు కోస్తున్నారు. అయితే PACS లో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో నష్టాలు వచ్చిన దళారులకు క్వింటాకు 1,350 రూపాయల చొప్పున అమ్ముకోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం క్వింటాకు 2,230 రూపాయలు మద్దతు ధర ప్రకటించినప్పటికీ వాతావరణ మార్పుల వల్ల పంట నష్టపోకుండా కనీసం పెట్టుబడైనా రావాలనే ఉద్దేశంతోనే తక్కువ ధరకు అమ్ముకుంటున్నామని రైతులు తెలిపారు. ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలు తెరిచి మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. బండి ఆత్మకూరు మండలం భోజనం గ్రామం వద్ద సుమారు 40 విద్యుత్ మోటార్లకు చెందిన 1000 మీటర్ల పొడవున్న వైర్లను దొంగలు ఎత్తుకెళ్లారు. భోజనం, సంత జూటూరు గ్రామాల మధ్య వైర్లను వలుచుకొని కాపర్ తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రాజంపేటలో గేటు వసూలు చేయకుండా అధికారులు మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్నారని వైసీపీ కౌన్సిలర్లు సూరి, రమణారెడ్డి ఆరోపించారు. జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై అధికారులను ప్రశ్నించారు. కాంట్రాక్ట్ రద్దు చేసినప్పటికీ సంబంధిత మొత్తాన్ని అధికారులు ఎందుకు వసూలు చేయలేదని నిలదీశారు. దీనికి బాధ్యులు ఎవరో వెల్లడించాలని డిమాండ్ చేశారు. గెజిట్ ప్రకారం గేటు వసూలు తప్పనిసరిగా చేయాలని, లేకపోతే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని టీడీపీ కౌన్సిలర్ అశోక్ హెచ్చరించారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో శనీశ్వర స్వామికి శనివారం రోజున ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలస్థాపన, గణపతి పూజ, పుణ్యవచనం వంటి కార్యక్రమాలు జరిగాయి. అనంతరం పాలతో, పెరుగుతో, తేనెతో, సుగంధ ద్రవ్యాలతో శనీశ్వర స్వామికి అభిషేకం చేశారు. ఈ విశేష అభిషేకంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొగుల్తూరులో వైఎస్ఆర్సీపీ నాయకులు జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన, మహిళా అభ్యున్నతికి పూలే చేసిన కృషిని నాయకులు కొనియాడారు. ఈ సందర్భంగా పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అధిక సంఖ్యలో వైకాపా నాయకులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.